హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్. ఈ రోజు వీడియోలో సింపుల్ గా కుక్కర్ లో కోడి పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కోడి పలావ్ కోసం ముందుగా చికెన్ అండ్ రొయ్యలు తీసుకుని మ్యారినేట్ చేసేసాను. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. రెసిపీ మొత్తం బ్యాచిలర్ స్టైల్లో సింపుల్ గా ఉంటుంది. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ సరుకులు అయితే వేసేసుకోవాలన్నమాట. బయట 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి తెచ్చైనా వేసేసుకోవచ్చు. కొద్దిగా ఇవి బాగా వేగించుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఇవి బాగా వేగాక దీనికి సరిపడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ పుదీనా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేసి మనమైతే లో టు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గేంత వరకు గరిటతో తిప్పుతూ ఉండాలి. తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఆ అరోమా కానీ ఇదంతా వేసేసిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్ అయితే నేను టర్మరిక్ పౌడర్ వేసాను, అదే పసుపు అయితే వేసేసి బాగా మిక్స్ చేశాను. ఒక 5 మినిట్స్ అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి, అన్నీ మగ్గేంత వరకు. ఇలా పచ్చివాసన పోయేంత వరకు గరిటతో తిప్పాలని చెప్పాను కదా. ఇక్కడ జరిగేటప్పుడు మనం హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదు, మాడిపోతాయి అనమాట ఆనియన్స్. ఇవి మొత్తం అన్నీ బాగా మగ్గాక ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అండ్ రొయ్యలు అయితే వేసేసుకోవాలి. నేనైతే సింపుల్గా చేసేస్తున్నాను అనమాట, చికెన్ అండ్ రొయ్యలు. దాంతోపాటు చికెన్ కర్రీ కూడా చేసుకుంటున్నాను. అండ్ చికెన్ కర్రీ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, చూడకపోతే చూసేయండి, దాని లింక్ కూడా పెడతాను నేను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అండ్ రొయ్యలు బాగా మిక్స్ చేసేయాలన్నమాట. ఆ ఉల్లిపాయలు ఇవన్నీ కలిసేంత వరకు అవి బాగా మిక్స్ చేసిన తర్వాత మసాలా మనం మిక్సీలో అయితే ఆడుకోవాలి. దాని గురించి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా డీటెయిల్స్, ఏమేమి వేసి ఆడుకున్నామని చెప్పేసి. దీంట్లో మనం జీడిపప్పు అవి వేసుకుంటే మనకి టేస్ట్ అది బాగుంటుంది అనమాట, కమ్మగా. అండ్ దీంతో మనకి నువ్వులు కూడా వేసుకుంటారు. ఆ రెసిపీ ఏంటో నేను మన చికెన్ కర్రీలో కూడా చూపిస్తాను. మసాలా సేమ్ చికెన్ కర్రీలో ఏ మసాలా యూస్ చేసామో ఈ కోడి పలావ్లో కూడా అదే మసాలా యూస్ చేసాము. సో ఇదైతే మనం పేస్ట్ ఉంటుంది కదా, పేస్ట్ వేసేసి బాగా కలిసేంత వరకు తిప్పాలన్నమాట. అంటే కొద్దిగా మనకి జ్యూసీగా బాగుంటుంది కోడి పలావ్. ఇలా కాసేపు మిక్స్ చేసిన తర్వాత మొత్తం అంతా పట్టినట్టు ఉంటుంది ఆ ఉల్లిపాయలకి, ఆ చికెన్ పీసెస్కి మొత్తం ఆ పేస్ట్ అంతా. సో ఈ కలర్లో అయితే వస్తుంది, వాటర్ బబుల్స్ కింద వస్తుంది. అప్పుడైతే మనకి బాగా కలిసిందని అర్థం. అప్పుడు మనం దాంట్లోకి కొద్దిగా పుదీనా కానీ కొత్తిమీర కానీ ఏదైనా వేసుకోవచ్చు. మేమైతే పుదీనా వేసేసుకున్నాం. పుదీనా తర్వాత దాంట్లోకి కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేయాలి. ఇంకా చిల్లీ ఫ్లేవర్ కానీ అండ్ పుదీనా ఫ్లేవర్ కానీ బాగా పట్టేంత వరకు. తర్వాత మనం దానికి సరిపడా కారం అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. స్పైసీ లవర్స్ ఎవరైనా ఉంటే కొద్దిగా కారం అయితే ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడతో మన కుక్కర్లో కోడి పలావ్ హాఫ్ ప్రాసెస్ అయిపోయినట్టే. ఇదంతా మగ్గేంత వరకు మనం పైన లిడ్తో అయితే క్లోజ్ చేసి కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత మనం రైస్ అయితే తీసుకున్నాం. చిట్టుముత్యాల రైస్తో చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. సో తర్వాత మనం కుక్కర్ లిడ్ని ఓపెన్ చేసి పలావ్కి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. మేము 2 to 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాం, మేము తీసుకునే క్వాంటిటీ బట్టి. సో వాటర్ మనం క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవాలి. అండ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉప్పు కానీ సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోవచ్చు. మేము కల్లుప్పు అయితే వేసి బాగా మిక్స్ చేసాం అనమాట. ఇది బాగా మిక్స్ అవుతేనే మనకి టేస్ట్ అది పడుతుంది మొత్తం ఆ రైస్కి కానీ దేనికైనా సరే. తర్వాత దానిపైన కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసేసి కాసేపు లో ఫ్లేమ్లో అయితే ఉడకనిచ్చాం చికెన్ అండ్ ఆ ప్రాన్స్ని. ఉడికించిన తర్వాత ఒక స్పూన్ తీసుకుని బాగా మిక్స్ చేసేసి అప్పుడు రైస్ అయితే వేసామన్నమాట. సో ఈ వాటర్ ముందే మేము అంచనా వేసేసి రైస్ వేసేసాం. సో ఇలా అయితే వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి క్లోజ్ చేసి 2 to 3 విజిల్స్ వేయించిన తర్వాత మన వేడి కుక్కర్ కోడి పలావ్ రెడీ అయిపోయింది.